జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో 37 గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద జూరాలకు పోటెత్తుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. ఇన్ఫ్లో 2,95,000 క్యూసెక్కులు కాగా 2,64,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 318.5 మీటర్లు కాగా ప్రస్తుతం 317.4 మీటర్లకు చేరుకుంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో మొత్తం 9 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. 37 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద జూరాలకు పోటెత్తుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇన్ఫ్లో 2,95,000 క్యూసెక్కులుంటే 2,64,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 318.5 మీటర్లయితే ప్రస్తుతం 317.4 మీటర్లకు చేరుకుంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో మొత్తం 9 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం గంటకు పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి గత 15 రోజులుగా వరద కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం వరద నీటితో కళకళలాడుతోంది. మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 3.59 లక్షల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తుండగా అవుట్ఫ్లో 61,348 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 865.7 అడుగుల మేర నీరు ఉంది. కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది.